కాకినాడ నుంచి బెనిన్లోని కీటోనో పోర్టుకు స్టెల్లా ఎల్ షిప్ బయలుదేరింది. నవంబర్ 11 నుంచి దాదాపు 55 రోజులుగా కాకినాడలోనే ఆ షిప్ ఉంది. అయితే 52,000 గాను 32,415 మెట్రిక్ టన్నుల బియ్యం షిప్లోకి లోడ్ అయిన తర్వాత నవంబర్ 27న డిసెంబర్ 4న షిప్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. అయితే 36% పోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నట్లు తేలడంతో అక్కడే షిప్ నిలిచిపోయింది. అటు సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్లపై 6A కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు షిప్లో 1320 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ ఛార్జ్ అలాగే ఎక్స్పోర్ట్ ఛార్జీలు పోర్టు అథారిటీకి చెల్లించింది. స్టీమర్ ఏజెంట్ చెల్లించడం జరిగింది. ఈ మేరకు అనంతరం కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో స్టెల్లా షిప్ బయలుదేరింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ నుంచి స్టెల్లా ఎల్ పనామా షిప్ బయలుదేరింది. దాదాపు నవంబర్ 11 నుంచి కూడా కాకినాడలోని స్టెల్లా ఎల్ పనామా షిప్ ఉంది. దీనికి సంబంధించి కస్టమ్స్ క్లియరెన్స్ రావడంతో 55 రోజుల తర్వాత ఈ షిప్ అనేది ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి స్టెల్లా ఎల్ పనామా షిప్లో రేషన్ రైస్ ఉన్నాయని నవంబర్ 27న అదేవిధంగా డిసెంబర్ 4న గుర్తించారు. దానికి సంబంధించి మొత్తం ఈ షిప్ కెపాసిటీ వచ్చి 52,000 మెట్రిక్ టన్నులు అయితే దాదాపు 32,415 మెట్రిక్ టన్నుల లోడ్ పూర్తయిన తర్వాత అందులో రేషన్ రైస్ ఉన్నట్లు ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా అధికారులు నియమించిన మల్టీ డిసిప్లినరీ కమిటీ నిర్ధారించింది. దానికి తగ్గట్లుగానే మొత్తం దీనికి సంబంధించి ఈ షిప్లోని ఉన్న మొత్తం 1320 టన్నుల రేషన్ రైస్ని దానికి సంబంధించి దిగుమతి చేసి మిగతా ఏదైతే రా రైస్ని లోడ్ చేసిన తర్వాత ఈ షిప్ను తీసుకుని వెళ్ళడానికి అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. కస్టమ్స్ అధికారులు దానికి సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే బెనిన్ దేశంలోని కీటోనో పోర్టుకు ఈ షిప్ బయలుదేరింది. దాదాపు ఈ నెలాఖరుకు ఇది అక్కడికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి షిప్ కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరిన పరిస్థితి. నవంబర్ 11న లోడింగ్కి షిప్ ఇక్కడికి వచ్చింది. దానికి సంబంధించి ఎక్స్పర్టర్స్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తం 52,000 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వడానికి ఎక్స్పర్టర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి తగ్గట్లుగానే 32,415 మెట్రిక్ టన్నుల లోడ్ అనేది దాదాపు క్లియర్ అయింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రావడం, షిప్లో రేషన్ రైస్ ఉన్నట్లు నిర్ధారించడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఈ రేషన్ రైస్ని కావచ్చు, అదేవిధంగా ఈ లోడ్ని పూర్తి స్థాయిలో పరిశీలించి షిప్కి సంబంధించి ఒక ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దానికి తర్వాత ఫాలో అప్గానే కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. 5 శాఖల అధికారులతో ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసి అసలు షిప్లో రేషన్ రైస్ ఎంత ఉంది, రా రైస్ ఎంత ఉంది పూర్తిగా నిర్ధారించిన తర్వాత కమిటీ కలెక్టర్కు నివేదిక ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా కూడా షిప్లో ఉన్న రేషన్ రైస్ 1320 టన్నులు దాన్ని దిగుమతి చేసి మిగతా రా రైస్ పెండింగ్లో ఏదైతే ఉందో 52,000 కంప్లీట్ అవడానికి మిగతా రా రైస్ని లోడ్ చేసిన తర్వాత షిప్ బయలుదేరడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్లుగానే నవంబర్ 11న ఇక్కడికి వచ్చిన షిప్ దాదాపు 55 రోజుల పాటు కాకినాడలోనే ఉండిపోయింది. దానికి సంబంధించి కూడా షిప్ ఇక్కడ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ ఛార్జు, ఎక్స్పోర్ట్ ఛార్జీ పోర్ట్ అథారిటీకి ఏదైతే స్టీమర్ ఏజెంట్ ఉంటారో ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలకి రైస్ ఎగుమతి చేయడానికి స్టీమర్ ఏజెంట్ ఉంటారో ఆ స్టీమర్ ఏజెంట్ పూర్తిగా ఆ అమౌంట్ని కట్టిన తర్వాత దానికి సంబంధించి కస్టమ్స్ నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తుంది. నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత షిప్ ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. అంటే మొత్తం ఈ తీవ్ర తర్జన భర్జన మధ్య దాదాపు 55 రోజులుగానే స్టెల్లా ఎల్ పనామా షిప్ కాకినాడ పోర్టులోనే ఉంది. దానికి తగ్గట్లుగా అంటే ఈ బెనిన్ దేశంలోని కీటోనో పోర్టుకు ఈ షిప్ వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి దాదాపు ఈ నెలాఖరు వరకు కూడా ఈ షిప్ ఇక్కడికి వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ఎవరైతే ప్రదీప్ అగర్వాల్, అదేవిధంగా మేనేజర్ కళ్యాణ్ అశోక్లపై ఇప్పటికే 6A కింద పోలీసులు కూడా ఏదైతే రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అంటే మేనేజర్ కళ్యాణ్ అశోక్ సంబంధించి పాత్రపై కూడా పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు పోర్ట్ అధికారుల నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అసలు కళ్యాణ్ అశోక్ సంబంధించి ఎటువంటి రైస్కు సంబంధించిన బుకింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇతర దేశాలకు ఏ విధంగా బుకింగ్స్ ఉంటాయని కూడా కళ్యాణ్ అశోక్ సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
దానికి సంబంధించి కూడా ఒక ప్యారలల్గానే ఇటు కస్టమ్స్ అధికారులు అదేవిధంగా మిగతా అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకుంటేనే మరోవైపు ఆ సత్యం బాలాజీ ఇండస్ట్రీకి సంబంధించిన అగర్వాల్ అదేవిధంగా మేనేజర్పై 6A కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మొత్తానికైతే నవంబర్ 11న కాకినాడ వచ్చిన స్టెల్లా ఎల్ పనామా షిప్ దాదాపు 55 రోజుల తర్వాత అందులో ఉన్న రేషన్ రైస్ ఉందని అధికారులు గుర్తించడం, తర్వాత దానికి సంబంధించి కూడా రేషన్ రైస్ని తీసుకుని రా రైస్ని లోడ్ చేసిన తర్వాత దీనిని ఎక్కడైతే దానికి సంబంధించి కిటోనాకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు చేయడంతో క్లియరెన్స్ కస్టమ్స్ అధికారుల నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో షిప్ అనేది ఇక్కడి నుంచి బయలుదేరింది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.